అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సూరతుల్ కహఫ్ ఘనత విషయంలో రెండు రకాల వారికి పుణ్యాలు ఉన్నాయి. ఆ రెండు రకాల వారు ఎవరు అంటే, సూరతుల్ కహఫ్ పారాయణం చేసిన వారికి, చదివిన వారికి, మరియు దానిని కంఠస్థం చేసిన వారికి కూడా. సూరతుల్ కహఫ్ ఘనతలు మీరు చూస్తే, ఎవరైతే సూరతుల్ కహఫ్ పారాయణం చేస్తారో వారికి అల్లాహ్ తాలా నూరు ప్రసాదిస్తాడు. వారి యొక్క ప్రదేశం నుండి మక్కా వరకు ఎంత దూరం అయితే ఉంటుందో, అదేవిధంగా వారికి దజ్జాల్ యొక్క సంరక్షణ జరుగుతుంది. ఈ విషయంలో మొదటి 10 ఆయతుల గురించి హదీసు ఉంది. ఎవరైతే సూరతుల్ కహఫ్లోని మొదటి 10 ఆయతులు పారాయణం చేస్తారో చివరి 10 ఆయతుల ప్రస్తావన కూడా ఉంది. చూడండి, ఎక్కడైతే పారాయణం ఖరఅ అని అంటారు, ఓకేనా. సో ఆ విషయంలో ఉన్నటువంటి హదీసులు ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, మన్ ఖరఅ సూరతుల్ కహఫి అంటే ఎవరైతే సూరతుల్ కహఫ్ పారాయణం చేస్తారో వారికి ఏం ప్రసాదిస్తాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా నుండి, అది జుమా రోజు మక్కా నుండి వారి కొరకు వారి ప్రదేశం నుండి మక్కా వరకు ఎంత దూరం అయితే ఉంటుందో అంత జ్యోతి, అంత నూర్. ఆ తర్వాత నెక్స్ట్ హదీస్ చూడండి, మన ఖరఅ సూరతుల్ కహఫి, దీంట్లో కూడా చూడండి, అంటే ఎవరైతే జుమా రోజు రాత్రి సూరతుల్ కహఫ్ పారాయణం చేస్తారో, ఓకేనా. ఆ తర్వాత చూడండి, మన్ ఖరఅ సూరతుల్ కహఫి, ఓకేనా, హైలైట్ చేశాను చూడండి. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చే జుమా వరకు ఒక జ్యోతి ప్రకాశింపజేయడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది పారాయణం చేసిన వారికి, మరియు మొదటి 10 ఆయతులు నేర్చుకున్న వారికి, హిఫ్జ్ చేసిన వారికి కూడా ఘనత ఉంది. ఇక్కడ చూడండి, మన్ హఫిద అంటే కంఠస్థం, అంటే నేర్చుకోవడం, బట్టి పట్టడం, బైహార్ట్ చేయడం, ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఎవరైతే సూరతుల్ కహఫ్ మొదటి 10 ఆయతులను కంఠస్థం చేసుకున్నవారు దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షించబడతారు. అంటే నేర్చుకున్న వారికి, పారాయణం చేసిన వారికి ఇద్దరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాలను ప్రసాదిస్తాడు. మొదటి 10 ఆయతులను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనకు చిన్న చిన్న అరబీ పదాలు తెలిసినా కూడా మనం ఇస్లాం యొక్క ధర్మాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇన్షా అల్లాహ్.